ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంకా చాలామంది మన సబ్స్క్రైబర్లు లేకుంటే చాలామంది బయట ఇండియాలో కెనడాకి సంబంధించిన ఎంప్లాయర్స్ దగ్గర నుంచి కొన్ని ఫేక్ ఆఫర్ లెటర్లు చూసి వాళ్ళు పేమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో మీరు ఎవరైనా కానీ ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, మన ఛానల్ని బాగా అబ్జర్వ్ చేయండి. మీరు ఎవరైనా కానీ మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవుతుంటే ఫేక్ సంబంధించిన ఆఫర్ లెటర్లకి మీరు ఎవరైనా కానీ మోసపోద్దండి. చాలామంది బయట ఫేక్ వాళ్ళు ఉన్నారన్నమాట. అంటే ఫేక్ ఏజెంట్స్ మీకు కెనడాలో ఆఫర్ లెటర్ ఇప్పిస్తాము, తర్వాత మీకు అక్కడ మంచి శాలరీ ఇప్పిస్తామని చెప్తారు. కానీ మెయిన్గా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను ఎలాంటి ఫేక్ సంబంధించినవి మీరు ఎలాగ ఐడెంటిఫై చేయాలా, తర్వాత దాన్ని స్టెప్స్ ఎలాగా దానికి సంబంధించిన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలా, సో దట్ మనము ఆ పిట్ఫాల్లో పడుకొని ఉంటామన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం కాపాడుకోవాలా, మనం నాలెడ్జ్ పెంచుకోవాలా. మోసం చేసేవాడిని తప్పు కాదు, గుర్తుపెట్టుకోండి, మోసపోయేవాడే తప్పు. ఎందుకంటే బయట మొత్తం జనాలు అందరూ ఎప్పటికప్పుడు మోసం చేయాలా, డబ్బుల్ని ఎర్న్ చేయాలా, ఒకరిని తొక్కి పైకి వెళ్ళాలా అనే సమాజంలో మనం ప్రస్తుతానికి ఉన్నాం. కల్కి టైంలో ఉన్నాం మన ప్రస్తుతానికి. సో ఈ కలియుగంలో మనం ఎలా ఉండాలంటే మనల్ని మనం కాపాడుకోవాలా ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి. సో ఎలా కాపాడుకోవాలా అంటేనా మీకు నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎప్పుడే కానీ మీరు ఒక ఆన్లైన్లోకి వెళ్ళిపోయి మీరు పలానా ఒక ఫార్మింగ్ జాబ్ కోసం అప్లై చేస్తున్నారు అనుకోండి. ఫార్మింగ్ జాబ్ కానీ, లేకుంటే మెకానికల్ జాబ్ కానీ, లేకుంటే ఏదైనా సరే నర్స్ జాబ్ కానీ, లేకుంటే సివిల్ ఇంజనీరింగ్ జాబ్స్ కానీ, ఏ జాబ్స్ కానీ మీరు అప్లై చేసే ముందు ఒకటి మాటకు గుర్తుపెట్టుకోండి, ఆఫర్ లెటర్లు ఎవరే కానీ మీకు వెంటనే ఇవ్వరు. ఫస్ట్ వాళ్ళు మీకు వీడియో కాల్ పెట్టాలి. వీడియో కాల్ పెట్టిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది, టెక్నికల్ రౌండ్ ఒకటి ఉంటుంది, హెచ్ఆర్ రౌండ్ ఒకటి ఉంటుంది. హెచ్ఆర్ రౌండ్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ మీకు శాలరీ నెగోషియేషన్ చేస్తారు. శాలరీ నెగోషియేషన్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు. ఎప్పుడే కానీ ఎవరే కానీ గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎవరే కానీ ఒక సింగిల్ పెన్ని కూడా అడగకూడదు. నిజంగా జెన్యూన్ వాళ్ళు మిమ్మల్ని రిక్రూట్మెంట్ చేసుకుంటే. ఎవరైనా కన్సల్టెన్సీ ద్వారా వెళ్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, వాళ్ళు మీకు జాబ్ ఆఫర్లు ఇప్పిస్తారు, పంపిస్తారు, అది వేరే. కానీ బయట మనము ఇండీడ్లో కానీ లేకుంటే ఇలాగ ఆన్లైన్ వెబ్సైట్ పోర్టల్లో మనము జాబ్ ఆఫర్లు అప్లై చేస్తాము. అప్లై చేయగానే వాళ్ళు కొందరైతే డైరెక్ట్ ఫోన్ కాల్ చేసి ఇంటర్వ్యూ పెట్టి మీరు సెలెక్టెడ్ అని చెప్పేసి మీకు ఆఫర్ లెటర్ ఇస్తారు. చాలా మటుకు అవన్నీ ఫేక్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బాల్ మిమ్మల్ని ట్రాప్లోకి ఎలా దింపుతారంటే ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత మేము మీకు వీసా ప్రాసెసింగ్ చేస్తాము, మీ పాస్పోర్ట్ మాకు పంపించండి అంటారన్నమాట. పాస్పోర్ట్ ఎప్పుడే కానీ మనం ఎవరికి కానీ హ్యాండ్కి ఇవ్వకూడదు. ఇది వెరీ వెరీ బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్. ఎప్పుడైతే మీరు పాస్పోర్ట్ మీరు కొరియర్లో పెట్టి వాళ్ళ అడ్రస్ పంపించారో ఆ రోజే మీరు మోసపోయినట్టు. వాళ్ళు నెక్స్ట్ మీరు ఏం చేస్తారు తెలుసా, మీరు వచ్చేసి ఒక 5,000 రూపీస్ అకౌంట్లోకి వేయండి, ఎందుకంటే కొంచెం వీసా ఫీజెస్ ఉన్నాయి, ఆ వీసా ఫీజెస్ కొంచెం అప్లై చేసుకోవాలని అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి ఏమంటారంటే ఇంకో 10,000 కావాలా, ఎందుకంటే వాళ్ళకి క్లయింట్కి సంబంధించిన కొన్ని ఖర్చులు ఉన్నాయి, ఇక్కడ లాయర్ సంబంధించిన ఖర్చులు ఉన్నాయి, ఒక 10,000 రూపీస్ వేయండి అంటారు అన్నమాట. ఇలాగ వాళ్ళు మిమ్మల్ని ట్రాప్లోకి దించు ఇలా అంటూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఏమంటారంటే లాస్ట్ 50,000 వేస్తే కనుక టోటల్ ప్రాసెస్ అయిపోతుందండి, నెక్స్ట్ టికెట్లు మేమే బుక్ చేస్తాం మీకు అంటారు అన్నమాట. సో అనేసి వాళ్ళు ఒక్కోసారి ఏం చేస్తున్నారంటే పాస్పోర్ట్లో కూడా వాళ్ళు వర్క్ పర్మిట్ ఫేక్ గుద్ది పంపిస్తున్నారు. అలాంటి కేటుగాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. లేకపోతే బ్లాంక్ పాస్పోర్ట్ మీ ఇంటికి పంపిస్తారు. పంపించిన వెంటనే అందులో ఓపెన్ చేస్తే మీకు వీసా ఏం ఉండదు. అక్కడి నుంచి మీకు వీడియో కాల్ చూపించినప్పుడు వీసా మీకు ఆన్లైన్లో వీడియో కాల్ చేసినప్పుడు చూడండి మీకు వీసా అప్రూవ్ అని చెప్తారు. మీకు ఈమెయిల్లో పంపించకూడదు వీసా, మీరు అలా పంపిస్తే ప్రాబ్లం అవుతుందని చెప్తారు. కొందరు ఏం చేస్తారంటే ఇంకా ఈమెయిల్లో కూడా పంపిస్తారు. చాలామంది ఏం చేస్తారు, రీవెరిఫై చేసుకోకుండా డైరెక్ట్గా నమ్మేసి ఓకే ఫైనల్గా మనం కెనడాకి వెళ్ళిపోతున్నాము, మన ఆశ తీరబోతుంది, మన కళ నెరవేరబోతుంది అని చెప్పేసి ఆనందంలో ఉత్సాహంలో అందరికీ చెప్తారు. లాస్ట్కు వాళ్ళు తీరా మోసపోయారని తెలిస్తే కనుక ఎంత బాధపడతారంటే అంత బాధపడతారు. చాలామంది సెన్సిటివ్ మైండ్గా ఉంటారు, వాళ్ళు కూడా కొందరు ఇంకా వాళ్ళ థాట్స్ వేరే అయిపోతాయన్నమాట. సో అందుకే అలాంటి మీరు ట్రాప్లో పడుకోకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడే కానీ ఒక ఇంటర్వ్యూర్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే వీడియో కాల్ ఇంటర్వ్యూ చేయాలా. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఇక్కడికి రప్పించి మీ పైన వాళ్ళు డబ్బులు సంపాదాలనుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళు ఎంత మీకు స్క్రూటినీ చేసి మిమ్మల్ని ఫిల్టర్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. మర్చిపోండి, ప్రస్తుతానికి కెనడా వాళ్ళు ఇండియా నుంచి రప్పియడం అనేది చాలా చాలా టఫ్.
90% ఛాన్స్ లేదు ఇప్పుడున్న టైంలో, ఎందుకంటే ఇక్కడే చాలామంది జనాభా ఉన్నారు కాబట్టి. అయినా కూడా ఇప్పటికి కూడా మన సబ్స్క్రైబర్లు చాలామంది నాకు ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్లో ఈ ఆఫర్ లెటరు ఫేకా కాదా చెక్ చేసి చెప్పు మమ్మా అని అడుగుతున్నారు. మీరు నన్ను అడగాల్సిన అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఎవరే కానీ జస్ట్ ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన వెంటనే మీరు నమ్మద్దండి. నిదానంగా వాళ్ళు మీ దగ్గర నుంచి డబ్బులు అడుగుతారు. ఫస్ట్ ఏమంటారంటే మీ దగ్గర నుంచి ఒక సింగిల్ రూపీ మేము కలెక్ట్ చేయము, మీరు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ శాలరీ సంపాదించేప్పుడు ఆ శాలరీలో భాగంగా మేము కట్ చేసుకుంటామని చెప్తారు కొందరు. అవి కూడా ఫేకే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఈ ఇన్ని ఫేక్లు మీరు బాగా జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించారు. జస్ట్ ఒక చిన్న ఆశ కోసం మనము అలాగా వాళ్ళకి ట్రాప్లో పడతాం. చాలామంది కేటుగాళ్ళు ఉన్నారు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీచ్ అవుట్ అండి, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన ప్రొఫైల్ పెడతాను. తర్వాత మీరు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాతో అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మీ కేడా మామ.